ఆడపిల్ల తండ్రి కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కోరుకుంటాడు. అవును కృష్ణవేణి, శోభనానికి మల్లెపూలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? శోభనం అంటే ఏంటి? నేనిక్కడ టెన్షన్ గా అలివేణి కృష్ణవేణిల మధ్య గొడవ పెడదామని ఆలోచిస్తుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది. రొమాన్స్ అంటే మూడొచ్చింది మయూరి. అలివేణికి అరవింద్కి శోభనం జరగకుండా కృష్ణవేణి చెడుగొట్టిందని మనం క్రియేట్ చేయాలి. దాని గురించి ఆలోచించిన మొగడా అంటే మూడొచ్చిందంటావా? వెనక బాగా అమ్మా కాలింది మయూరి. ఎక్కడైనా ఐరన్ బాక్స్ తో బట్టలు ఐరన్ చేస్తారు గాని నువ్వు నా అవ్వా. అసలు నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఫాస్ట్ గా ఐడియాస్ ఇస్తావనే కదా. సరే, ఇప్పుడు అరవింద్ అలివేన్లకి శోభనం జరగకూడదు అమ్మా, అంతేగా? అంతే. దానికి ఏం చేయాలో ఐడియా చెప్పు. నాకిప్పుడే ఒక ఐడియా వచ్చింది, చెప్తా. ఏంటది? 1 minute. త్వరగా చెప్పు శశి. అలివేణి అరవిందుల శోభనం జరగకూడదు. దానికి కారణం కృష్ణవేణి అని లక్ష్మీనారాయణకి తెలియాలి, అంతేగా? అంతే. దానికి ఏం చేయాలో తెలుసా? అది ఐడియా. శశి, you're great శశి. You're excellent. Intellectual శశి. కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు. అయ్యో, నన్ను క్షమించండి. మీకు వాత పెట్టాను. ఈ పెళ్ళాలందరూ అంతే. దేవుళ్ళంటి మొగుణ్ణి పక్కన పెట్టుకుని వాడి కాళ్ళకి దండం పెట్టకుండా తాళిబొట్టు తీసుకుని కాళ్ళకు అద్దుకుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు మీ లేడీసు? చెప్పు. తాళిబొట్టులో బంగారం ఉంటుంది, మొగుళ్ళో ఉంటుందా? సరే సరే, ముందు మన ప్లాన్ వర్కౌట్ చేయాలి. పదండి. అమ్మా, లోపలికెళ్ళమ్మా, మా అల్లుడు వెయిటింగ్. అల్లుడు కొంచెం సెన్సిటివ్, హ్యాండిల్ విత్ కేర్. ఇదిగో మయూరి, మీ అల్లుడు సెన్సిటివ్ కాదు, మా అక్క సెన్సిటివ్. హ్యాండిల్ విత్ కేర్ గా చూసుకోవాల్సింది మా అక్కని.
అబ్బా మంచం మీద హాట్ హాట్ మల్లెపూలుంటే గడప దగ్గర మీ హాట్ డిబేట్ ఏంటి? అక్కడ పెళ్లి కొడుకు నీరసం వస్తే నిద్రపోతాడమ్మా. కృష్ణవేణి, శశికి బాగా తొందరలా ఉంది, పెళ్లి చేసేద్దాం. ఆల్ ది బెస్ట్ అలివేణి. అయ్యో, ఇదేమన్నా అలివేలికి ఎంసెట్ ఎగ్జామా? 1 2 3 అమ్మా కృష్ణవేణి, చేంటత్తయ్యా? ఇందాక అబ్బాయి వంశీ నాకు శోభనం కావాలని ఏదేదో మాట్లాడ్డం నేనంతా చూస్తూనే ఉన్నానమ్మా. ఈ సందర్భంలో నేను ఇలా అడగటం తప్పో ఒప్పో తెలీదమ్మా. మీ మావయ్య పంతం వల్ల అత్తింట్లో నీ కష్ట సుఖాలు చూడలేకపోయాం. మీ మావయ్యకు ఎదురు తిరిగి నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితి మాది. అందుకే నీకు అల్లుడికి ఎలాంటి మర్యాద చేయలేకపోయాం. పుట్టింటి నుంచి నీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. మీ మావయ్య అంటే నీకు దేవుడితో సమానం. కానీ ఆ దేవుడి ఆశీస్సులు లేకపోయినా అన్నీ భరిస్తున్నాం. ఎంత ఓర్పు ఉంటే మాత్రం ఏదో ఒక సందర్భంలో నీ మనసు బాధపడుతూనే ఉంటుంది. అత్తింట్లో ఉన్న ఆడపిల్లకు పుట్టిల్లు గుర్తొస్తే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. కానీ నీకు మనసులో బాధ గుర్తొస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయమ్మా. ఏ ఆడపిల్లకి నీలాంటి పరిస్థితి రాకూడదమ్మా. వంశీబాబు మాటలు బట్టి చూస్తే అబ్బాయి అమ్మాయికుడని అర్థమవుతున్నదమ్మా. ఎన్ని అష్టైశ్వర్యాలున్నా భార్యకు భర్త అనురాగం, ప్రేమ లేకపోతే మనసు పిచ్చిదవుతుందమ్మా. వంశీతో నీ సంసార జీవితం ఎలా ఉందో మాకు తెలీదు. ఏమ్మా, నీ భర్త వంశీతో నువ్వు సంతోషంగా ఉన్నావా తల్లి? నేను సంతోషంగానే ఉన్నానమ్మా. ఉన్నాను. వంశీ గారు వెళ్తారా లేదా? మీ మీద కోపడ్డాను. సారీ వంశీ గారు. మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటే నేనేమి అనను, సరేనా?
వంశీ గారు, వంశీ గారు, నిద్ర ఎందుకు లేచారు? ఏం కావాలి మీకు? మంచినీళ్ళు తాగుతారా? ఫ్యాన్ స్పీడ్ పెంచనా? వంశీ గారు, వంశీ గారు ఎక్కడికి? అయ్యో ఆగండి వంశీ గారు, వంశీ గారు. వంశీ గారు, రూమ్ లో అరవింద్ అలవేణీలు ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదు. ఇలా రండి. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, ఏంటిది? ఇలా రండి. అసలు ఏమైంది మీకు? అరవింద్ అలివేణల్ని డిస్టర్బ్ చేస్తారా మీరు? నేను పిలుస్తున్నా వెళ్ళిపోతారా? అసలు మీకు భయం లేదా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? వంశీ గారు, ఏమైంది మీకు? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చెప్పండి వంశీ గారు. కృష్ణవేణి, కృష్ణవేణి, మన పెళ్ళయ్యాక శోభనం రోజు నేను నిన్ను తల మీద కొట్టాను కదా కృష్ణవేణి. ఆ తర్వాత నేను గొంతు పట్టుకొని చంపబోయాను కదా కృష్ణవేణి. కత్తి తీసుకొని నీ వెంట పడ్డాను. నిన్ను చంపాలనుకున్నాను కృష్ణవేణి. మరి నేను అలా చేసి నిన్ను చాలా బాధ పెట్టాను కదా కృష్ణవేణి. అలాగే ఈరోజు అరవింద్ అలివేళ్ళ శోభనం కదా కృష్ణవేణి. మరి నాలాగే శోభనం రోజు అరవింద్ కూడా అలివేణ్ణి కొడతాడేమోనని భయం వేసి వద్దని చెప్పడానికి వెళ్ళాను కృష్ణవేణి. అలివేణి చాలా మంచిది కృష్ణవేణి. అందుకే అరవింద్ అలివేణ్ణి కొడతాడేమోనని భయంతో చూడ్డానికి వెళ్ళాను. అంతే కృష్ణవేణి. కానీ కృష్ణవేణి, నేను గుడ్ ఫ్రెండ్ అని కాదు, బ్యాడ్ ఫ్రెండ్ అని కదా కృష్ణవేణి. అయ్యో వంశీ గారు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. లేదు కృష్ణవేణి, నేను కొట్టాను, కత్తితో చంపాలనుకున్నాను. నేను చెడ్డవాణ్ణి, నేను బ్యాడ్ కృష్ణవేణి, బ్యాడ్. వంశీ గారు, వంశీ గారు ఏడవకండి.
ప్లీజ్. మీ మనసు చాలా గొప్పది. మీది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ తెలుసా? వంశీ గారు, మీలాంటి మంచి ఫ్రెండ్ ఎవ్వరికీ దొరకరు. నేను చెప్తున్నాను కదా, వంశీ గారు గుడ్ బాయ్. మరి ఆ రోజు నేను అలా చేశాను కదా, సారీ కృష్ణవేణి. అయ్యో పర్లేదు వంశీ గారు. మరి మరి నా మీద కోపం లేదు కదా? లేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. వంశీ గారు, మళ్ళీ మార్నింగ్ లేవాలి, తొందరగా పడుకోండి. అలాగే కృష్ణవేణి. గుడ్ నైట్ కృష్ణవేణి. గుడ్ నైట్ వంశీ గారు. వంశీ గారు, మీ మనసు ఎంత గొప్పదో ఈరోజు నా కళ్ళారా చూశాను. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. అమ్మయ్యా, ఆ కాంతమ్మ పెద్దమ్మ పెట్టే గురకలకి నిద్రపోవడం నా వల్ల కాదు. బావ ఏమైనా అనుకోని, నేనిక్కడే పడుకుంటాను. గుడ్ నైట్. ఓ మై గాడ్, మా బావ నా నడుం చేసాడు. ఇప్పుడెలా? చంద్రకళ ఇట తిరుగు. అయ్యయ్యో, నన్ను బావ అక్కనుకుంటున్నాడే, ఇప్పుడెలా? చంద్రకళ కమాన్. అయ్యో బావా, బావా, అయ్యో బావా, ఏంటిది? నేను శశికళను చంద్రకళ అనుకుంటున్నావా? ఇదిగో చంద్రకళ ప్లీజ్ రా. అరే బావా ప్లీజ్, బావా వదులు బావా. ఏ చంద్రకళ, చంద్రకళ చెల్లి గోడ మీద బల్లి అని నన్ను ఆట పట్టించుకో. కమాన్. అయ్యో బావా, నేనేం ఆట పట్టించడం లేదు.